మంగు మచ్చలు చాలా మందిని మానసికంగా ఇబ్బంది పెట్టి ముఖం మీద నల్లటి చారల్లాగా పడే ఈ మంగు మచ్చల్ని ఎలా తగ్గించుకోవచ్చు? హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. మంగు మచ్చలు అనేవి ఒక వయసు పైబడిన వాళ్ళకి సహజంగా మనం ముఖం మీద చూస్తుంటాం. బటర్ఫ్లై స్కార్స్ అంటాం. ఇట్లా బటర్ఫ్లై లాగా పడతాయి ముఖం మీద, నల్లగా ఉండి అవి ముఖ అందాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఈ మంగు మచ్చలు ఒక వయసు తర్వాత లేదా ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళకి మొదలవ్వడం ఇవి చూస్తాం. మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా మంగు మచ్చలు వస్తాయి. యూజువలీ మంగు మచ్చలు అనేటివి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వస్తాయి. ఇవి మనము ప్రెగ్నెన్సీస్లో చూస్తాము, మళ్ళీ టీనేజ్ అమ్మాయిల్లో చూస్తాము. ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కడెక్కడైతే వస్తాయో అవి మంగు మచ్చలకి మనకి ట్రిగర్ చేస్తాయి అన్నమాట. సో అసలు ఈ మంగు మచ్చల్ని తగ్గించవచ్చా లేదా? నిజం చెప్పాలంటే మంగు మచ్చల్ని ఇవి చాలా మొండి మచ్చలు అండ్ వీటిని తగ్గించే పద్ధతి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. అండ్ తగ్గడం అనేది పూర్తిగా తగ్గడం అనేది సాధారణంగా కుదరదనే చెప్పాలి. అయితే వీటికి అసలు ఏం చేయాలి ఇలా ఉన్నప్పుడు? ఫస్ట్ థింగ్, మనకి హార్మోనల్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అది మీ డాక్టర్ చూస్తారు మీరు వెళ్ళినప్పుడు. థైరాయిడ్ కానీ ఏదైనా బాడీలో స్టిరాయిడ్ అప్ అండ్ డౌన్ కానీ ఇలాంటివి ఏమన్నా అయినప్పుడు కంపల్సరీ మనం మంగు మచ్చల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ కరెక్షన్స్ కూడా చేసుకుంటేనే ట్రీట్ అయిన మంగు మచ్చల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. సో ఫస్ట్ హార్మోనల్ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని ఆ హార్మోనల్ ప్రొఫైల్ ఏమన్నా పైకి కిందకి ఉంటే కనుక అవి కరెక్ట్ చేసుకోవడానికి ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత అవి కరెక్ట్ అవుతున్న ప్రాసెస్లో వీటికి ఈ మచ్చలకి మీ డాక్టర్ సాధారణంగా ఒక మైల్డ్ పీలింగ్ యాక్షన్ ఉన్న ఫేస్ వాష్ కానీ లేదా కొన్ని డ్రగ్స్, స్పెసిఫిక్ డ్రగ్స్ ఉంటాయి, ట్రనిక్సిమిక్ యాసిడ్ ఇట్లాగా పీల్ చేసే డ్రగ్స్, ఇలాంటి బేస్ ఉన్న డ్రగ్స్ మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇవి రెగ్యులర్గా పెడుతూ ఉండండి. మీకు వెంటనే ఫస్ట్లో యాక్చువల్గా అయితే మంగు మచ్చలు తగ్గడం కన్నా పెరిగినట్లు అనిపిస్తాయి. ఎందుకంటే పైన ఉన్న సూపర్ఫిషియల్ స్కిన్ మెల్లగా వెళ్ళిపోయి లోపల ఉన్న డీపర్ పిగ్మెంట్ ఇంకా బయటకు వస్తుంది. సో అప్పుడు నిరాశ పడకుండా కంటిన్యూ చేయండి. చాలామంది ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ ఆపేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎవరికైనా మొదట్లో కొంచెం పెరిగినట్లు ఉంటుంది. సో ఆ టైంలో నిరాశ పడకుండా కంటిన్యూ చేయాలి. సాధారణంగా 5 నుంచి 6 నెలలు కంటిన్యూస్గా మనం క్రీమ్స్ వాడితే మీ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటే అప్పుడు మనం మంగు మచ్చల్లో ఒక కన్సిడరబుల్ చేంజ్ చూడొచ్చు. అంతకు ముందు జరగదు. అండ్ అంత త్వరగా ఎక్స్పెక్ట్ కూడా చేసి హార్ష్గా ఏమీ కెమికల్స్ మీరు ఫేస్ మీద పెట్టొద్దు. దాని మూలన ఫేస్ ఇంకా డ్రై అయిపోయి ఇంకా ఎక్కువ ఏజ్ ఆర్ ఈ మచ్చలు ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ క్రీమ్స్ కొంచెం వాడడం మొదలు పెట్టాక మీ డాక్టరే సహజంగా మీకు లేజర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఈ డిపాజిట్ అయిన పిగ్మెంట్ ఉంటుందో వాటిని టార్గెట్ చేస్తూ క్యూ స్విచ్ లేజర్స్ అని చేస్తాం మనం. ఈ లేజర్స్ మనం రెగ్యులర్గా పీరియాడికల్గా మీ డాక్టర్ ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటే మనం మచ్చలు తగ్గుతూ చూస్తాం. ఇవంతా 1 month 2 months టైం ఫ్రేమ్ అని మైండ్లో పెట్టుకోవద్దు. ఇది లాంగ్ టర్మ్లోనే తగ్గుతుంది. అండ్ తొందర పడొద్దు. పడితే కనుక స్కిన్కి అదర్ డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక విషయం, మంగు మచ్చలు ఇంత ట్రీట్ చేసి ఒక 7-8 నెలల తర్వాత తగ్గించుకోవచ్చు. తగ్గించలేమని కాదు, సింపుల్ మచ్చలు అయితే ఈజీగా తగ్గిపోతాయి. అయితే ఇది ఫైనల్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే మనం ట్రీట్మెంట్లో ఉన్నంతకాలం మంగు మచ్చలు తగ్గినట్లే ఉంటాయి. మళ్ళీ ట్రీట్మెంట్ ఆపేస్తే అవి తిరిగి వచ్చే అవకాశాలు 99% ఉంటాయి. సో అవి మీరు ట్రీట్మెంట్ని ఆపేసి ఇది నాకు ఇక్కడితో అయిపోయింది అని ఎప్పుడూ అనుకోవద్దు. కంటిన్యూస్ మెయింటెనెన్స్లో ఉండండి. మీరు ఒకవేళ చాలా కాన్షియస్ ఉండి అది మళ్ళీ రాకూడదు అని అనుకుంటే కనుక మీ డాక్టర్తో మాట్లాడి రెగ్యులర్ మెయింటెనెన్స్లో ఉండాలి. అప్పుడు మంగు మచ్చల్ని మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది చాలా మొండి రకమైన మచ్చ అండ్ దీన్ని ట్రీట్ చేయడానికి మనము అంతే మొండిగా గట్టిగా ఉంటేనే, సిస్టమాటిక్గా ఉంటేనే అవి తగ్గుకుంటూ వస్తాయి.